హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్న ఉగ్రవాదులకు డైరెక్ట్గా మద్దతిస్తున్నా కూడా ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు సైలెంట్గా ఉంటూ వస్తున్నాయి. అందువల్లనే ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదం అనేది పెరిగిపోతుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా పాకిస్తాన్ మరో కీలక ఘటనకు పాల్పడింది. దీంతో ఇజ్రాయెల్కు చిర్రెత్తుకొచ్చింది. ఆ దేశాన్ని పక్కన పెడితే తప్ప గాజాలో సమస్యలు పూర్తిగా సామరస్యంగా జరిగిపోవు. ఆ దేశాన్ని గనక గాజాలోని పీస్ ప్లాన్లో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా ఇది మన ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారే అవకాశం ఉంటుంది అని ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ గాజాలో ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలని చూస్తోంది అండ్ అమెరికా తీసుకొచ్చిన పీస్ ప్లాన్లో పాకిస్తాన్ను భాగం చేస్తే వచ్చే మార్పులు ఏమిటి అండ్ హమాస్ పూర్తిగా అంతం కాకపోవడానికి పాకిస్తాన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇప్పటి వరకు ఒక మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసిన వీడియోలు మాత్రమే అప్లోడ్ అయ్యాయి. ఇకపై నుంచి మన ఛానల్లో కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు ఏ విధంగా అయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మరెన్నో కంటెంట్ను అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం గాజాలో పీస్ ప్లాన్ను అమలు చేసే ప్రక్రియలో ప్రపంచ దేశాలన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి. మనందరికీ తెలుసు, 2023 అక్టోబర్ 7న గాజాలోని హమాస్ ఉగ్రవాదులు ఇటు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఆ దేశంలో కొన్ని వందల మందిని చంపేశారు. అంతేకాకుండా కొన్ని వందల మందిని బందీలుగా సైతం తీసుకువెళ్లారు. వీళ్ళు ఎంత కిరాతకంగా ప్రవర్తించారు అంటే, ఇజ్రాయెల్ సరిహద్దులు దాటిన తర్వాత ఆ దేశంలోకి వచ్చి చాలా మంది సామాన్య ప్రజలను ఊచకోత కోసారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ చంపేశారు. కొన్ని ఘటనలు అండ్ కొన్ని వార్తలు ఏమేమి వచ్చాయంటే, చిన్న పిల్లలను తీసుకువెళ్ళి మైక్రోవేవ్ అవెన్లో పెట్టి వాళ్ళను కాల్చివేసిన దురాఘాతాలు సైతం అక్కడ బయటపడ్డాయి. అంతేకాకుండా మహిళలని సైతం చూడకుండా వాళ్ళ బట్టలను మొత్తం తీసివేసి వాళ్ళను నడి రోడ్డుపై లాక్కుని వెళ్ళిన ఘటనలకు సైతం హమాస్ ఉగ్రవాదులు పాల్పడ్డారు. అందువల్లనే ఇజ్రాయెల్ గాజాపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది. దీంతో పెద్ద ఎత్తున ఈ యుద్ధాన్ని కొనసాగించింది. యుద్ధం దాదాపు 2 సంవత్సరాల వరకు కొనసాగింది. ఆ తర్వాత దీనికి బ్రేక్ పడే విధంగా ప్రపంచ దేశాలన్నీ సైతం ఒక ఒప్పందాన్ని తీసుకువచ్చాయి. ముఖ్యంగా ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక పీస్ ఒప్పందం అనేది తీసుకువచ్చాడు. ఇందులో 21 నిబంధనలతో ఈ ఒప్పందాన్ని క్రియేట్ చేశాడు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే, గాజాలో ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అది అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంతేకాకుండా అక్కడ హమాస్ ఉగ్రవాదులు పూర్తిగా ఆయుధాలను వదిలేయాలి. అంతేకాకుండా వాళ్లకు ప్రభుత్వంపై ఎటువంటి పెత్తనం అనేది ఉండదు. ప్రభుత్వానికి వాళ్లకు ఎలాంటి సంబంధం అనేది ఉండదు. ఇప్పుడున్న హమాస్ అధినేతలంతా ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా గాజాలో శాంతిని పరిరక్షించడం కోసం హమాస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు రాకుండా చేయాలి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పీస్ ఆర్మీని తయారు చేసి గాజాలో డిప్లాయ్ చేయాలి. ఎందుకు అన్ని దేశాలు కూడా కొద్దిగా ఆర్మీని ఇస్తూ రావాలి. ఈ ఆర్మీని అక్కడ శాంతి పరిరక్షణలో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అని ట్రంప్ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇందుకు అన్ని దేశాలు ఓకే చెప్పేశాయి. ఇజ్రాయెల్ దీన్ని పూర్తిగా అంగీకరించేసింది. సో ఈ ఒప్పందం కనుక అక్కడ అమలు చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో గాజాలో హమాస్ ఉగ్రవాదులు లేకుండా చేయవచ్చు. ఇది చాలా అంటే చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై ఎన్నో దురాఘాతాలకు పాల్పడినా కూడా ఈ గాజా విషయంలో మాత్రం చాలా అంటే చాలా మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. ఆ దేశంలో ఈ ఉగ్రవాదులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసి చూపిస్తా భవిష్యత్తులో తన కంపెనీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాజాలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంది. తద్వారా గాజాను కూడా ఒక టూరిస్ట్ హబ్గా మార్చేస్తామని సైతం ప్రకటన చేశారు. సో ఇదంతా జరగాలి అంటే ప్రపంచ దేశాలన్నీ తమ ఆర్మీకి సంబంధించిన దాంట్లో కొద్ది మొత్తంలో బెటాలియన్లను గాజాలో మోహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో పాకిస్తాన్ సైతం మేము కూడా భాగం అవుతాము కానీ అంటూ కొన్ని షరతులను పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఆ షరతులను చూస్తే మనకే అసహ్యం వేస్తుంది. అదేమిటంటే, పాకిస్తాన్ ఇప్పటికీ కూడా హమాస్ ఉగ్రవాదులను కాపాడాలి అనే ఉద్దేశంలో భాగంగానే ప్రయత్నాలు చేస్తోంది అని ఈ షరతులను చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయంటే, ఆ దేశంలో హమాస్ ఉగ్రవాదులు వేరే దేశానికి పారిపోకుండా అక్కడే ఉండేటట్లు చేయాలంట. అంతేకాకుండా వాళ్ళను
పూర్తిగా ఆయుధాలు లేకుండా నిర్వీర్యం చేయడం సైతం అంత మంచిదే కాదు. వాళ్ళకు ఆయుధాలు అలాగే ఉండాలి, అంతేకాకుండా అక్కడ పీస్ను ఎస్టాబ్లిష్ చేయాలి అనే విధంగా పాకిస్తాన్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై అమెరికాను సైతం ఇప్పుడు ఎదిరిస్తూ ఉంది. పాకిస్తాన్ హమాస్ సపోర్ట్ ఇప్పుడే కాదు, గతంలోనే అంటే ఈ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే పాకిస్తాన్ కమాండర్ అయిన నజీబ్ జహీర్ అనే వ్యక్తి గత 3 ఏళ్లలో పాకిస్తాన్లో అనేక సార్లు పర్యటనలు చేశారు. ముఖ్యంగా POJK ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలతో వీళ్ళు అనేక సార్లు సమావేశం జరిపారు. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వంతో సైతం రహస్య సమావేశాలు జరిపారు. ఇందులో భాగంగానే హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సపోర్ట్ చేసుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో అందువల్లనే పాకిస్తాన్ ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసమే వీళ్ళను నిరాయుధులుగా చేయడాన్ని పాకిస్తాన్ అసలు అంగీకరించడం లేదు. నిజానికి గాజాలో ఇంతటి దారుణ పరిస్థితులు రావడానికి మొత్తంగా ఈ హమాస్ ఉగ్రవాదులే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. వీళ్ళ వల్లే అక్కడ పెద్ద ఎత్తున విధ్వంసం అనేది జరుగుతుంది. అయినా కూడా పాకిస్తాన్ వీళ్ళను కాపాడుకు రావాల్సిన ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉండాలి అనే విధంగా షరతులు పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా హమాస్ ఉగ్రవాదులు పూర్తిగా అంతం కారు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ కనుక అక్కడ డిప్లాయ్ చేసే ఏ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదులు మళ్ళీ రివైవ్ అవుతారు అని చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇజ్రాయెల్ దీన్ని పూర్తిగా పసిగట్టింది. ఈ పీస్ ఒప్పందంలో పాకిస్తాన్ను కనుక మనం ఇంక్లూడ్ చేసేది ఖచ్చితంగా పెద్ద ఎత్తున విధ్వంసానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆ దేశ ఆర్మీని ఇక్కడ డిప్లాయ్ చేసేందుకు గాను ఒక్కో ఆర్మీ పర్సన్కు ప్రతి నెల $3,000 చెల్లించాలని సైతం చెబుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక వ్యక్తికి $3,000 చెల్లించడం అంటే అది మామూలు విషయం కాదు. దీనివల్ల మేము ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పాకిస్తాన్ అక్కడ ఉంటే కనుక హమాస్ ఉగ్రవాదులు మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గాజాలో పూర్తిగా శాంతి అనేది రావాలి అంటే ఆ దేశాన్ని పక్కన పెడితే తప్ప ఇది సాధ్యం కాదు అని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే అమెరికాకు తేల్చి చెప్పారు. అమెరికా సైతం దీనిపై ఆలోచన చేస్తూ ఉంది. సో ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈ శాంతి ఒప్పందంలో పాకిస్తాన్ను పక్కకు తప్పించే అవకాశం ఎంతైనా ఉంటుంది. తద్వారా ఈ గాజాలో పూర్తిగా శాంతిని ఎస్టాబ్లిష్ చేయడమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే మరోసారి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా అమెరికా లేదంటే ప్రపంచ దేశాలన్నీ ఆ దేశాన్ని ఎంతగా పక్కన పెడతాయో, ఆ దేశాన్ని ఎంతగా ఒంటరి చేస్తాయో అప్పుడు మాత్రమే పాకిస్తాన్ మారుతుంది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.